హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కశ్వి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుందండి. త్వరగా లేసాము. మా బాబుకి ఈరోజు స్కూల్లో ఫుడ్ టెస్ట్ ఉందంట, ఫుడ్ ఫెస్టివల్. అందుకనేసి క్యారెట్ హల్వా చేయాలి. అందుకు త్వరగా లేసా. 1.5 kg క్యారెట్ హల్వా చేయాలి. ఇప్పుడు నేను మా ఆయన ఇద్దరం లేసాం. చూడండి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు క్యారెట్ హల్వా చేయాలి. మరి 10 కల్లా ఇచ్చేయమన్నారు. చల్లారాలి కదా, అందుకు బాక్స్లో పెట్టాలి. 30 పీసెస్ బాక్స్లో పెట్టాలి. అందుకోసం తొందరగా పైన పీల్ ఇస్తే ఒకరు కట్ చేసి ఒకరు తురుమాలనేసి త్వరగానే లేచాము. ఇవన్నీ తురిమేపాటికి 5 అయింది టైము. మళ్ళీ వంట చేయాలి కదా. చూడండి, ఇవన్నీ క్యారెట్స్ 1.5 kg. స్కూల్లో ఫుడ్ టెస్ట్ ఉందనేసి మా బాబు స్కూల్లో మీ మమ్మీతో చేయించుకోనరా స్కూల్లో చెప్పాడంట. అందుకని చెప్పేసా నేను కూడా మ్యామ్కి. చేస్తానులేండి మేడం, అదైతే కొంచెం త్వరగా ఈజీగా ఇది. పిల్లలు ఉన్నారు, కొంచెం వేరే ఐటమ్స్ కూడా చెప్పారంట. అన్నీ ఇది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ రైస్, ఇంకా అవన్నీ మనకి కష్టంలే అనేసి క్యారెట్ హల్వా అయితే త్వరగా ఇద్దులేనేసి ఇదే ఇప్పుడు తురిమేసుకుంటా. ఫుడ్ టెస్ట్ ఎందుకంటే ఈరోజు 31st రోజు కదా అండి, అందుకు లాస్ట్ డే అనేసి కేక్ కటింగ్ ఉందంట స్కూల్లో. అలా చేసుకోరమ్మని ఒక్కొక్క పేరెంట్స్ని ఏదో ఒక ఐటమ్ చేసుకోరమ్మని చెప్పారు. అందుకు అలా నేనైతే క్యారెట్ హల్వా చేస్తానని చెప్పాను. నేను ఇలా తీసిస్తుంటే మా ఆయన కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో తురుముతున్నాను. నేను ఇలా పీల్ తీసి ఇస్తున్నా. చూపిస్తా చూడండి ఎలా తురుముతున్నాడో. ఇప్పుడు టైం వచ్చి చూడండి, మీరే కనిపిస్తుందా, 4:55 అవుతుంది. ఇంకా తురమడం అయిపోవట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి తురమడం. ఇదిగోండి, తురిమి పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తా త్వరగా. మరి ఇది అయిపోతే మరి వంట స్టార్ట్ చేయాలి. అందుకని 1 hour పట్టింది తురుముకోవడానికి ఖచ్చితంగా. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద కడాయి పెట్టుకొని చేసుకుంటా. కలుపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది పెద్ద కడాయి అయితే. దానికి ఇందులో పెట్టేసుకుంటా. కొంతమంది కుక్కర్లో కూడా చూస్తారు, ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అది గీ ఇదిగోండి గీ. ఇప్పుడు ఖచ్చితంగా 5:15 అవుతుంది టైం. గీ వేసుకొని చేసుకుంటా. గీ ఎంత బాగా పడితే అంత టేస్ట్ ఉంటుంది ఈ హల్వా, క్యారెట్ హల్వా. ఇప్పుడు గీ వేసుకుంటున్నా. గీ వేసుకున్నా. ఇప్పుడు నెయ్యి వేసి బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ అందులోకి మిల్క్ యాడ్ చేయడానికి పాలు వేడి చేసి పెట్టా. ఇప్పుడు బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేద్దాం. నేను 1.5 kg క్యారెట్స్కి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ ప్యాకెట్స్ తీసుకున్నా. చూడండి నెయ్యి ఎంత బాగా పడిందో. అలా కలర్ రావాలి. ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుందిగా. ఇప్పుడు ఉడికించుకోవాలి బాగా. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలాచీ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకోవాలి. పౌడర్ ఉంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు.
నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి ఇలా చిన్న రోల్లో దంచుకొని వేసుకున్నా. ఇప్పుడు సరిపడా షుగర్ వేసుకోవాలి. సరిపడా షుగర్ చాలా మాత్రం సరిపోద్ది. షుగర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు బాగా ఇంకా చాలా మెత్తగా అవ్వాలండి. అది గట్టిపడాలి. మిల్క్ అంతా ఇమరికిపోయి గట్టి పడితే కర్రీ చూడండి నెయ్యి బాగా కనిపిస్తుందా. ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. హల్వా రెడీ అయింది. ఇంకా పక్కనే గీ వేసి చలికాలం కదా, వింటర్ సీజన్ కాబట్టి కొంచెం గడ్డగానే ఉంది, గట్టిపడింది. నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని అందులోకి వేసేద్దాం. జీడిపప్పు, కిస్మిస్ ఇవి ఇప్పుడు అందులోకి వేసేద్దాం. వేడైన తర్వాత వేడైంది. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని అందులోకి వేయాలి. టేస్ట్ ఎలా ఉందో మరి కొంచెం చల్లారిన తర్వాత చూస్తా. ఇందులోకి వేసుకోవడం. ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మా బాబుకి ఇంకా లేవగానే సర్ప్రైజ్ చేయాలి. చేసేసా మమ్మీ చేసేసిందని. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యా. ఇంకా క్యారెట్ హల్వా పక్కన పెట్టేసా. ఇప్పుడు కాఫీ చేసుకొని తాగేసి ఇంక వంట స్టార్ట్ చేస్తా. కాఫీ తాగేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ నిద్ర వస్తుంది. పాలు వేడి చేసి పెట్టాయి కదా, అందులోనే చేసుకుంటా కాఫీ. నా కాఫీ కూడా రెడీ అయిపోయింది. తాగుకుంటూ ఇక్కడ పల్లీలు వేయించేసా చట్నీ కోసం. దోశలు వేయాలనుకున్నా. టిఫిన్కి వచ్చి పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నా. అక్కడ పిల్లలు పాలు పెట్టేసా. కర్రీ వచ్చి మధ్యాహ్నం లంచ్కి ఆలు కర్రీ చేయాలనుకున్నా. చేస్తా. గ్రేవీ ఫ్రై కాదు, గ్రేవీ లాగా చేస్తా. నిద్ర వస్తుంది బాగా. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, ఆలు. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తా. ప్యాన్ పెట్టేసిన, స్టవ్ వెలిగించా. ఇంకా ఆయిల్ వేసుకుంటా. తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేంత వరకు ఇంకా దోశలు వేయాలి. రెడీ అయిపోయాయి. ఇంక దోశలు కూడా వేసేసిన. మా పిల్లలకి ఇచ్చేస్తా. నేను మళ్ళీ వేసుకుంటా. అవి బాక్సులు కట్టాలి కదా క్యారెట్ హల్వా. కట్టేసిన తర్వాత తింటా. టైం వచ్చి 8:40 అవుతుంది. ఇప్పుడు చల్లారింది బాగా. మార్నింగ్ 4కి చేసా కదా, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు బాక్సులు కట్టేస్తున్న బాక్సెస్లోకి. ఈ బాక్సెస్ తీసుకొచ్చారు. 30 పీసెస్ ఒక్కొక్కటి. ఒక్కో బాక్స్ వచ్చి 5 రూపీస్ పడింది కాస్ట్. క్వాంటిటీ ఎంత? ఇదిగోండి వేసి పెట్టేస్తున్నా క్యారెట్ హల్వా. అన్నీ కట్టిన తర్వాత మరి వీడియో తీస్తా. పెట్టేసా బాక్సెస్లోకి. ఇప్పుడు బ్యాగ్లోకి పెట్టేస్తా. హ్యాండిల్ కవర్లోకి పెట్టేసి పంపిస్తా. కొన్ని బ్యాగ్లోకి పెట్టేసా. ఇంకా ఒకటి చేసా, చెఫ్ పేపర్తో చేసా, A4 సైజ్ పేపర్తో. అది కూడా పెట్టి పంపిస్తా. ఇదిగోండి మా చెఫ్ అబ్బాయి ఈరోజు ఇలా రెడీ అయ్యాడు. తీసుకొని బాక్సెస్ అన్నీ. సరే వెళ్ళు, బాయ్ చెప్పు. బ్యాగ్ తీసుకో. వాటర్ తాగావా? వచ్చేసానండి ఇంటికి. బాబుని స్కూల్లో వదిలేసి
ఇంకా బాక్సెస్ అన్నీ పెట్టేసి ఇచ్చేసా. ఇప్పుడు 9:30 అవుతుంది టైము, 9:35. ఇప్పుడు దోశలు వేసుకొని తినాలి నేను పాప, మా బుజ్జి పాప. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. బ్రష్ చేసేసింది, పాలు తాగేసింది. ఇప్పుడు దోశ వేసిస్తే తినేస్తుంది మా పాప కదా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అని చెప్పు. కశ్వీర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పు చెప్పు తల్లి, చెప్పు. చెప్పవా? చెప్పు. గుడ్ గర్ల్, గుడ్ గర్లా నువ్వు బ్యాడ్ గర్లా? కశ్వీర్ నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? చెప్పు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. రాధా చెప్పడం ఎర్మూతులమ్మ. లిప్స్ రెడ్గా ఉంటాయి మా పాపవి, ఎర్మూతులు పాప. దోశలు వేసుకున్నాం, నేను పాప తినేస్తున్నాం టిఫిన్. మరి 12:30కి రమ్మన్నారు, స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని సామాన్లు ఉన్నాయి, తోమేసుకొని వెళ్తాం. మీరు కూడా రాండి, తిందాం టిఫిన్ దోశ. ఫోన్లో పంపించాలా, తీసుకోండి. అందరికీ క్లీన్ చేసి పెట్టేసా, పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి. సామాన్లు కొన్ని ఉన్నవన్నీ తోమేసి బయట పెట్టేసా, ఆరితే బాగుంటాయి అనేసి స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసా. కశ్వి అన్నయ్యకి బాక్స్ ఇచ్చి రావడానికి వెళ్తున్నావా? డోర్ది. పద, చెప్పులు వేసుకొని వెళ్దాం. ఓకే, ఇలా బయట పెడతానండి సామాన్లు కడిగిన వెంటనే ఆరుతాయి బాగా. వేసుకో, చెప్పులు వేసుకో, వెళ్దాం. బాక్స్ ఇచ్చిన తర్వాత కలుస్తాం. నేను పాప తీసుకెళ్తున్నాం బాక్స్. ఆలు కర్రీ చేస్తా కదా, ఆలు కర్రీ కలుపుకొని తీసుకెళ్తున్నాం. छोले मसाला, गुलाब जामुन, पुलिहोरा, मुरमुरा लड्डू. చెఫ్ ఇక్కడ చూడండి. ఎంత ఇదెంత? 10 రూపీసా? 10 రూపీస్. ఇదెంత? ఏమిది? ప్రసాదం. సుదీక్ష ఆగుమా మేడం, ఇక్కడ చూడండి ఒకసారి. యూకేజీ మ్యామ్. జిన్ను హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం స్కూల్ నుంచి. అక్కడ ఫుడ్ ఫెస్టివల్ డే ఇలా జరిగింది మా పిల్లలకి. ఇప్పుడు మా మిథున్ బాబు వాళ్ళ ఫ్రెండ్ వెజ్ రైస్ ఇచ్చాడు. పాపకి వెజ్ రైస్ తినిపిస్తున్నా. నేను ఆలు చేశాను కదా, నేను ఆలుగడ్డ కర్రీ రైస్ తినేస్తా. మరి ఇంక ఇప్పుడు 2:30 అయింది. మరి 3:30కి మళ్ళీ వెళ్ళాలి, బాబుని పిలుచుకొని రావాలి. ఇది అండి ఈరోజు ఇలా జరుగుతుంది నా డే. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఎలా జరిగింది మీ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్? జిను, మీ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఎలా జరిగింది చెప్తావా? కేక్ కోసి సమోసా తినొచ్చావా? ఎందుకు కేక్ కోసారు ఈరోజు మీ స్కూల్లో? నోట్లోది అది. ఎందుకు కేక్ కోసారు మీరు ఈరోజు? డిసెంబర్ 31 లాస్ట్ ఎండింగ్ మంత్. టుమారో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మనం.
కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానండి. ఇప్పుడు పాప ఏమో పడుకుంది, ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటా. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇల్లంతా మాపు పెట్టేస్తా. ఇట్లా రేపు 31 జనవరి కదా, కొత్త సంవత్సరం కదా, కొంచెం బట్టలు పైనుంచి తీసుకొని వచ్చేసా, మడత పెట్టాలి. కొన్ని సామాన్లు ఉన్నాయి, మరీ తోముకుంటా. కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుంటా. ఫస్ట్ 3:30 అయింది టైము. ఇప్పుడే లేసా. ఇంకా పిల్లలకేమో స్నాక్స్కి జిలేబీ ఇచ్చా, తిన్నారు. నైట్ వాళ్ళ డాడీ తీసుకొచ్చారు, ఇచ్చారు, తినిపించాను. ఇప్పుడు హోంవర్క్ రాపిస్తున్నా. పాప కూడా లేచింది, తినేసింది, వాటర్ తాగుతుంది. హాయ్ హాయ్. హోంవర్క్ రాపిచ్చేస్తా. పిల్లలకి ఇప్పుడే ఫ్రెష్ చేపించేసా, స్నానాలు చేపించా. మా పాపకు జుట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కశ్వి నీ జుట్లు బాగున్నాయా? ఏం చేస్తున్నావు నువ్వు? టీవీ చూస్తున్నావా? ఏం టీవీ? ఖుషి టీవీ చూస్తున్నావా? ఇప్పుడు బట్టలు పైనుంచి తీసుకొచ్చా, బట్టలు మడత వేయాలి. అమ్మ బట్టలే మడత పెట్టాలి. మళ్ళీ ఇంకా లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి. కశ్వి హాయ్ చెప్పు. హాయ్ బాయ్ కాదు, హాయ్. గుడ్ నైట్ అండి అందరికీ. అన్ని పనులు అయిపోయాయి, ఇప్పుడు పడుకుంటున్నాము. టైం వచ్చి 10 అవుతుంది. బాయ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. బాయ్. సీ యూ టుమారో.